నిజంగా రామరాజ్యం నడుస్తుంది ఈ ఏడాదిలో. సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతుంది. వాళ్ళు సూపర్ 6 ఇస్తా అన్నారు. సూపర్ 6 ఎక్కడ ఇచ్చారండి? వాళ్ళు అయితే చెప్తున్నారు, మీడియా వారు మీకు తెలుసు కదా వాళ్ళు ఇచ్చారో లేదా అనేది. పెన్షన్ ఇచ్చారు. ఆ పెన్షన్లో కూడా అంతకుముందు ఉన్న పెన్షన్లు కట్ చేసేసారు కదా. వాళ్ళ 13 నెలల నుంచి వాళ్ళ పెన్షన్ లేదు. వాళ్ళ కుటుంబ పరిస్థితులు అంత దయనీయంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క పెన్షన్ ఇస్తున్నారు, బాగానే ఉంది. ఆయన ప్రచారం చేసుకోవడానికి బాగుంది, కాదనట్లేదు. కానీ ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు. తల్లికి వందనం విషయంలో కూడా 4, 5, 3 ఉన్న పిల్లలకి ముందుగా చూసుకొని వాళ్ళని మంచిగా ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకి వేశారు. తర్వాత ఎంతమంది లేకుండా ఉన్నారు తల్లికి వందనం, ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా పడలేదు. జూలై 5వ తారీఖున అందరికీ వేసేస్తా ఉన్నారు, గ్రీవెన్స్లో పెట్టుకున్నా అన్నారు, ఇంకా పడలేదు. ఎక్కడ రామరాజ్యం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అనడానికి నిన్న కూడా మనం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం చూసుకుంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇల్లుని, కార్లని, ఫర్నిచర్ని ఎంత ధ్వంసం చేశారండి. ఇది అరాచకం కాదా? ఇక్కడ దళిత ఎంపీ నందిగం సురేష్ గారిని అన్యాయంగా వాళ్ళ ఇంటి దగ్గర ఏదో చిన్న ఇష్యూ జరిగితే తీసుకెళ్ళి మళ్ళీ 43 రోజులు జైల్లో పెట్టారు. అది అన్యాయం కాదా? వంశీ గారిని 150 రోజులు బయటకు రానివ్వకుండా చూసారు. అది అన్యాయం కాదా? చెప్పండి. ఇది ఎక్కడ సుపరిపాలన జరుగుతుంది? ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజల గురించి ఆలోచించాలి. అదే ఆలోచించకుండా ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే 2.0 రప్ప జరుగుద్దనే కార్యక్రమంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయనివ్వకూడదు అనే ఉద్దేశం ఉంది తప్ప వాళ్ళకి ఈ ప్రజలకు మంచి చేద్దాం అనేది ఇటు పెట్టట్లేదు కాన్సెప్ట్. అంతా నెగిటివ్ వైపు పెడుతున్నారు కానీ వాళ్ళు పాజిటివ్ వైపు పెట్టట్లేదు.